అది ఒక అపార్ట్మెంట్. ఒక లేడీ అయితే వెజిటేబుల్స్ తీసుకుంటూ ఆ అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళి తన రూమ్లోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత తనకి కొంచెం విచిత్రమైన శబ్దం అయితే వస్తుంటుంది, వాటర్ డ్రాప్స్ పడుతున్నట్టు. ఆ శబ్దం ఏంటని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న వాష్రూమ్ దగ్గరలో వాష్రూమ్లో అయితే వాటర్ లీకేజ్ అవ్వడం అయితే గమనిస్తూ ఉంటుంది. ఆ వాటర్ లీకేజ్ పైనుంచి అవుతుందని తెలుసుకుని ఆమె అక్కడి నుంచి కింద రిసెప్షన్కి వెళ్ళి అక్కడున్న రిసెప్షన్ వాళ్ళకైతే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అది 6th ఫ్లోర్ నుంచి వస్తుంది, ప్రెసెంట్ ఆ 6th ఫ్లోర్ అయితే లాక్ చేసి ఉంది, మార్నింగ్ టెక్నీషియన్ వచ్చినప్పుడు చెక్ చేస్తామంటారు. అయితే ఆమె వినకుండా ఆ 6th ఫ్లోర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది. నేనే రిపేర్ చేసుకుంటాను అన్న ధైర్యంతో అయితే వెళ్తుంది. అయితే ఆమె అక్కడ ఉన్న రిపేర్ కిట్స్ గట్రా తీసుకుని ఆ 6th ఫ్లోర్కి అయితే వెళ్తుంది. కాకపోతే ఆ 6th ఫ్లోర్ అన్నది అక్కడ అబాండెన్డ్ ప్లేస్. ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళకూడదన్న రూల్ ఉంటుంది, కానీ ఆవిడ వినదు. పైకి వెళ్ళి ఆమె రూమ్ పైన ఉన్న ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి అలా వస్తున్న వాటర్ శబ్దాలు విని అదే రూమ్ అని నిర్ణయించుకుని 610 అనే రూమ్కి అయితే వెళ్ళి డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది. ఆ లోపల అంతా చాలా చీకటిగా ఉంటుంది, లైట్ పెట్టి వెతుకుతూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళినప్పుడు తనకి ఒక గొంతు అయితే వినిపిస్తుంది. ఎవరు వచ్చారు, ఇలా రండి, కమ్ కమ్ అని చెప్పి. అలా వాష్రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మ కూతురు చెడ వేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. అయితే అప్పుడు ఒక మాట అంటుంది ఆ దయ్యం, 4 రోజులు సన్సెట్ అని చెప్పేసి. అయితే ఆమె చాలా భయపడి అక్కడి నుంచి పారిపోయి తన చెల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ చెల్లితో ఈ విషయాలన్నీ చెప్తుంది. ఆ దెయ్యం ఇలా 4 రోజులు ఒక సన్సెట్ అందని చెప్పేసి. సరే భయపడకు, ఏమవ్వదులే అనుకుంటూ వాళ్ళ చెల్లి చెప్తుంటుంది. కానీ ఆమె ఎలా అంటుంది, లేదు దాని తర్వాత నాకు చాలా విషయాలు జరిగాయి, పదే పదే దయ్యం కనిపించడం, చాలా అబ్నార్మల్ ఇన్సిడెంట్స్ జరగడం, నాకు చాలా భయంగా ఉంది అంటూ వింటుంది. చెల్లి ధైర్యం చెప్తుంది, కానీ వాళ్ళ అక్క మాత్రం చాలా భయపడుతుంటుంది. వాళ్ళ అక్క వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుంటూ ఉంటుంది. అదే టైంకి వెనకాల ఉన్న బాత్ టబ్ నుంచి ఆ దయ్యాలు అయితే చేతులు బయటకు పెట్టి బయటకు వస్తూ ఉంటాయి. స్లోగా పైకి లేచి ఆ అమ్మ కూతురు దయ్యాలిద్దరూ కూడా బయటకు వచ్చి తన వెనకైతే నవ్వుతుంటారు. అది అర్థంలో చూసిన ఆమె చాలా భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించరు. తనకి చాలా భయం వేస్తుంది. ఒక్కసారిగా కట్ చేస్తే వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క గట్టి కలుస్తున్న శబ్దం వినబడుతుంది. చెల్లి పరిగెట్టుకుంటూ ఆ వాష్రూమ్కి అయితే వెళ్ళి చూస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అక్క శరీరం ముక్కలుగా నొజ్జు అయిపోయి ఎక్కడ పడితే అక్కడ బాడీ పార్ట్స్ అలా పడిపోయి ఉంటాయి. అది చూసి తను చాలా బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మెయిన్ లీడ్ అయిన ఆల్మా అనే అమ్మాయి నడుపుతున్న షాప్కి అయితే కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ ఎవరు రారు. ఆ బిజినెస్ కూడా అంత సక్రమంగా జరగదు. తన జీతాలు ఇచ్చే సిచ్యువేషన్లో కూడా ఉండదు. షాప్కి దివాలా తీసేసే స్టేజ్లో అయితే ఉంటుంది. అదే టైంకి తనకు కబురు వస్తుంది వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పి. అయితే తన చెల్లి మియా అండ్ ఆల్మా ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు. ఆమెను క్రిమేషన్ చేసేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్తున్న టైంలో ఆల్మా కాబోయే హస్బెండ్ అయిన రయ్యన్ అయితే అక్కడికి రావడం జరుగుద్ది. తనని ఓదార్చి అక్కడి నుంచి తీసుకెళ్ళి అప్పుడే రయ్యన్ చెప్తూ ఉంటాడు, నువ్వు మాతో పాటు నా ఊరికి వచ్చేచ్చు కదా, మీరు అక్కడే ఉంది కానీ ఇప్పుడేం లేదు కదా అని చెప్తూ ఉంటాడు. అయితే ఆమ్లా అంటుంది, ఇక్కడ బిజినెస్ అంతా ఏం చేయమంటావని అడిగితే, ఇక్కడ బిజినెస్ ఎలాగో దివాలా తీసేలాగే ఉంది కదా, నేను అక్కడ జాబ్ చూసి పెడతాను, నువ్వు వచ్చాయి నాతో పాటు ఉంది కానీ ఇవన్నీ సర్దుకున్నాక మనం పెళ్లి చేసుకుందామని అంటాడు. అయితే తన చెల్లి గురించి కూడా ఆలోచిస్తుంది. ఇంకా చేసి వెళ్ళాక ఆ ఊరు వెళ్ళిపోతుంది. ఆల్మాకి కాబోయే హస్బెండ్ అయితే ఒక పోలీస్ అనమాట. తను పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఇంతకుముందు అపార్ట్మెంట్లో చనిపోయిన అమ్మాయి కేసు గురించి అయితే డీల్ చేస్తుంటాడు. అయితే ఇదే టైంలో ఆల్మా, మేము వస్తున్నాం, మమ్మల్ని పికప్ చేసుకో అని చెప్పేసి అంటుంది. అయితే అందుకు రయ్యన్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అలా ఉండగా వాళ్ళు ఆ ఊరికి వచ్చినప్పుడు రయ్యన్ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని అక్కడే వాళ్ళకు ఒక అపార్ట్మెంట్ అయితే చూడడం జరుగుద్ది. ఆ అపార్ట్మెంట్కి దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తాడు. అక్కడ మేనేజర్ పోస్ట్ కింద ఆల్మాకి ఒక పోస్ట్, అదేవిధంగా వీళ్ళ ముగ్గురు ఆ అపార్ట్మెంట్కి అయితే వెళ్ళి అక్కడున్న హోటల్ ఓనర్స్ ఇద్దరిని కలుస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఆ హోటల్ ఓనర్స్ కూడా మొత్తం ఆ హోటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారు ఏంటని చెప్పేసి. అయితే ఆ లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు 6th ఫ్లోర్కి బటన్ నొక్కకుండా లాక్ వేసి ఉంటుంది. అది ఎందుకని అడిగినప్పుడు ఆ 6th ఫ్లోర్ గురించి చెప్తారు. అందులోకి ఎవరు వెళ్ళకూడదు, అందులో ఫ్లోర్ లీకేజ్ గట్ట ఉంది, మొత్తం అదంతా కూడా చాలా దారుణంగా అయిపోయింది, దాన్ని ఇంకా రిపేర్ చేయించలేదు మనం, సో అందుకే ఆ ఫ్లోర్ యూజ్ చేయట్లేదని చెప్తారు. తను సర్లే అనుకుని వదిలేస్తుంది ఆల్మా. దాని తర్వాత తన ఫ్లాట్కి వెళ్ళి ఆల్మా తన ఫ్లాట్ చూసుకుంటుంది, అంతా బాగుంటుంది. తర్వాత అక్కడ ఆ అపార్ట్మెంట్ చూసుకునే మేనేజర్ పోస్ట్ కింద అయితే తీసుకోవడం జరుగుద్ది. ఆ హోటల్ ఓనర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఆ మర్డర్ కేసు గురించి అయితే మాట్లాడడం జరుగుద్ది. పక్కన అపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయి చనిపోయిందని చెప్పేసి. అయితే దాని గురించి ఆల్మాకి ఏం తెలియదు. ఆ హోటల్ ఓనర్స్ వెళ్ళిపోయిన తర్వాత రయ్యన్తో మాట్లాడుతూ అడుగుతుంది, ఏంటి ఆ మర్డర్ కేసు అంటే, ఇంతకుముందు ఈ పక్కన ఉన్న రూమ్ లో అమ్మాయి చనిపోవడం జరిగింది, అది కూడా ఎక్కడ కాదు వేరే చోట చనిపోయింది, ఆ మర్డర్ కేసు నేనే డీల్ చేస్తానని చెప్పి. దాని తర్వాత సిస్టర్ తో డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత రయ్యన్ అయితే ఆ కేసుని సాల్వ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటాడు. అదే టైంకి తనకు ఒక ఫోన్ వస్తుంది. వాళ్ళ సిస్టర్ దొరికింది, కాకపోతే తను చాలా మానసికంగా చాలా ఇబ్బందికి గురైపోయింది, తను ఏం మాట్లాడట్లేదు, చాలా భయపడుతుంది అని చెప్తారు.
అయితే రయ్యాను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పొజిషన్ అయితే చూసి గమనిస్తాడు, డాక్టర్తో కూడా మాట్లాడతాడు. అంతా సర్దుకున్నాక ఈలోపు ఆల్మా అయితే అక్కడ మేనేజర్ పోస్ట్ తీసుకుంటుంది. అక్కడ ఉంటున్న అపార్ట్మెంట్ హోల్డర్స్ అయితే వాళ్ళు కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉంటారు, లీకేజ్ జరుగుతుంది మా బాత్రూమ్స్లో అని చెప్పేసి. ఆల్మా వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ముందు చనిపోయిన అమ్మాయి రూమ్లో కూడా ఎలాగే జరిగిందంటే ఆ రూమ్కి కూడా వెళ్ళి చూస్తారు. ఆ రూమ్ బాత్రూంలో కూడా మొత్తం ఇదే విధంగా వాటర్ లీకేజ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం, ఎలా వదిలేస్తే చాలా కష్టం అని చెప్పేసి ఆల్మా ఎలానా పైకి వెళ్ళి తను సాల్వ్ చేద్దామని అయితే చూస్తుంది. ఆఫీస్లోకి వెళ్ళి టెక్నీషియన్స్ గురించి అయితే అడుగుతుంది. టెక్నీషియన్స్ అయితే ఎవరు రారు, తర్వాత రోజు వస్తారని చెప్పినప్పుడు ఆల్మా అప్పుడు దాకా ఈ ప్రాబ్లం చాలా సీరియస్, ఇప్పుడు సాల్వ్ చేయకపోతే చాలా కష్టం అని అయితే అంటుంది. ఆ వాటర్ లీకేజ్ని సాల్వ్ చేయడానికి తన చెల్లిని తీసుకుని తోడు పైకి అయితే కొన్ని టూల్స్ని తీసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ అదే విధంగా పైన చాలా భయంకరంగా నిశ్శబ్దంగా అయితే ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆడ గొంతు అయితే ఆ వాళ్ళకు కూడా వినిపించడం జరుగుతుంది. ఎవరు వచ్చారు లోపలికి రండి అని చెప్పేసి. ఆ గొంతు బాత్రూమ్ నుంచి అయితే వస్తుంది. వీళ్ళు ఆ బాత్రూంలోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అయితే చూస్తారు. మళ్ళీ అదే విధంగా ఒక అమ్మ కూతురు దయ్యాలు ఇద్దరు కూర్చొని ఒక 4 రోజులు సన్సెట్ అని చెప్పేసి అంటుంది. దానికి అర్థం 4 రోజుల్లో చూసిన వాళ్ళు చనిపోతారని అర్థం. వాళ్ళకి చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తారు. అదంతా ఎవరికి చెప్పరు. దాని తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హోమ్ అయితే కూర్చుంటుంది టేబుల్ దగ్గర. ఆ టేబుల్ మీద ఉన్న పిన్స్ కింద పడిపోతాయి. ఆ పిన్స్ అన్ని కూడా 1 అన్న నెంబర్లో అయితే ఫామ్ అవడం జరుగుద్ది. దానికి అర్థం ఒక రోజు ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది అని అర్థం. అది చూసి ఆల్మోస్ట్ కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ చెల్లేమో డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ విచిత్రమైన మాస్కులు ఇవన్నీ చూసి తను చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతుంది. అక్కడ ఉన్న డాన్స్ మాస్టర్ కూడా అడుగుతుంది. తను కొన్ని విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆల్మా ఫ్లాట్స్కి అయితే విజిట్ చేస్తుంటుంది క్లీనింగ్ పర్పసెస్ మీద. అలా తన పక్క రూమ్ ఫ్లాట్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్న పర్సన్ అయితే ఉండరు, కానీ అలా డాక్టర్ అయితే ఉంటుంది. ఎంత పిలిచినా సరే ఆమె పలకదు. అయితే పక్క గదిలోంచి కొన్ని శబ్దాలు అయితే వినపడటంతో ఆ గదికి వెళ్ళి చూస్తుంది. ఒకసారిగా తలుపు ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆ తల్లి కూతురు మళ్ళీ కనిపిస్తారు. తను చూసి చాలా భయపడుద్ది. అయితే ఆ తల్లి అంటుంది, ఆ హెయిర్ కట్ ఎలా ఉంది, నేనే చేశానని అడుగుతుంది. తనందుకు బాగుంది అని అంటుంది, ఏం చేయాలో తెలియక భయంతో. అప్పుడు ఒక్కసారిగా ఆ దయ్యం అయితే ఆ కూతురు తలని పట్టుకుని గట్టిగా లాగేసి కిందకి విరగొట్టేస్తుంది. అది చూసి ఆమెలా చాలా భయపడుద్ది. ఆ తల దుల్లుకుంటూ కిందకొచ్చి పడిపోద్ది. అప్పుడు ఆ దయ్యం అంటుంది, తన్ని భయపెట్టడానికి ఇంకా 3 రోజులే ఉందని అంటుంది. అది చూసి ఆల్మా భయపడుకుంటూ వెళ్ళిపోతుంది. అదే టైంకి తన కాబోయే హస్బెండ్ రయ్యన్ అయితే అక్కడికి రావడం జరుగుద్ది. ఏం లేదు భయపడికి ఏం జరిగిందని అడిగితే తను జరిగిందంతా చెప్తుంది. అయితే రయ్యన్ ఆ గదిలోకి వెళ్ళి చెక్ చేస్తారు, కానీ అక్కడ ఏమీ ఉండదు, అంతా నార్మల్గానే ఉంటుంది. అయితే ఆల్మా అది చూసి షాక్ అవుద్ది. ఏ టైంకి కస్టమర్స్ అందరూ కూడా వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంటారు. ఆ హోటల్ ఓనర్స్ వచ్చి అందరికీ నచ్చ చెప్తారు, మేము త్వరగా సాల్వ్ చేస్తాం కంప్లైంట్స్ అని చెప్పేసి. అయితే దాని తర్వాత రయ్యన్ కూడా అసలు ఏం జరిగిందో ఆల్మాని అడుగుతాడు. ఆల్మా జరిగిందంతా చెప్తుంది. ఇంకా రయ్యన్ హోటల్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ పైన 6th ఫ్లోర్లో ఏం జరిగింది ఖచ్చితంగా చెప్పండి అంటారు. అయితే ఆ హోటల్ ఓనర్స్ చెప్తారు, ఇంతకుముందు ఆ 610 రూమ్లో ఒక మదరనం డాక్టర్ ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ రూమ్ క్లీన్ చేద్దాం అనుకుని చెప్పేసి అనుకున్నాం మేము. ఆ రూమ్ క్లీన్ చేయడానికి ఒక పర్సన్ని పంపినప్పుడు ఆ పర్సన్ బాత్రూంలో చూసినప్పుడు ఆ తల్లి కూతురు కనిపించడం జరిగింది. అతనికి కూడా వాళ్ళు 4 రోజులు ఒక సన్సెట్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ పర్సన్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు తన బాత్రూంలో ఉండగా ఆ తల్లి కూతురు దయ్యాలైతే అక్కడికి వచ్చి తనని పట్టుకుని తన శరీరాన్ని 2 ముక్కలుగా చీల్చి పాడేశారు. తనని అలా చంపేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుద్ది. అయితే అప్పుడు వాళ్ళు అంటారు, ఎవరైతే వాళ్ళని చూస్తారో వాళ్ళు 4 రోజుల తర్వాత సన్సెట్ అప్పుడు చనిపోతారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుద్ది. అయితే ఆల్మాకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తను తన సిస్టర్ మియా ఇద్దరు కూడా వాళ్ళని చూడడం జరిగి 2 రోజులు అయిపోతుంది. ఇంకైతే వాళ్ళు అప్పటికీ చెప్తూ ఉంటారు హోటల్ ఓనర్స్, మేము ఆల్రెడీ ఒక మంత్రగాన్ని పైకి పంపించడానికి ప్రయత్నించాం, ఆయన కనీసం లోపలికి కూడా వెళ్ళలేదు, ఇది చాలా శక్తివంతమైనది, నేనేం చేయలేని చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పేసి. అయితే ఇంకా రయ్యన్ నేను చూసుకుంటాను ఇదంతా అని చెప్పేసి అంటాడు. రయ్యన్ అయితే అదంతా నిజమో కాదో చెక్ చేయడానికి ఆ 6th ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉంటాడు అందరినీ తీసుకుని. అందరూ పైకి వెళ్ళి ఆగిపోతారు, కానీ రయ్యన్ మాత్రం లోపలికి వెళ్ళి లైట్తో చెక్ చేస్తాడు మొత్తం అంతా కూడా. రయ్యన్కి కూడా అదే విధంగా శబ్దం అయితే వినిపిస్తుంది. ఆ బాత్రూమ్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఆ తల్లి కూతురు అయితే అక్కడ ఉండడం జరుగుద్ది. రయ్యన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాళ్ళిద్దరిని చూసి కన్న పట్టుగా అక్కడ తిరిగాడతారు, కానీ సడన్గా మాయమైపోతారు. అయితే రయ్యన్ కొద్దిగా వెనక్కి భయపడుతూ అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఇది ఎలా ఉండగా మియా అయితే డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. అయితే తన డ్యాన్స్ నేర్చుకుంటున్న గదిలో అద్దం లోపల అయితే మియా ప్రతిబింబం కదలకుండా తననే చూస్తూ ఉంటుంది. మియా మాత్రం చాలా భయపడుద్ది. ఆ ప్రతిబింబం తిరిగి తనతో మాట్లాడుతుంది.
అయితే ఆ ప్రతిబింబం మియా కాలు బెనికేలాగైతే చేయడం జరుగుద్ది. మియా ఒక్కసారిగా కింద పడిపోద్ది. అదే టైంకి ఆ ఇద్దరు ఆత్మలు అయితే అద్దం నుంచి కనిపించడం జరుగుద్ది. ఒక్కసారిగా రెండు ఆత్మలు కూడా బయటికి రావడం జరుగుద్ది. అదే టైంకి వాళ్ళ అక్క ఆల్మా అయితే అక్కడికి రావడం జరిగి మియా ఎక్కడుందని అడిగినప్పుడు లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్ళి మియాని తీసుకుని బయటకు వస్తుంది. ఆ కాలు సరి చేస్తుంటుంది అనమాట. అయితే మియా జరిగిందంతా చెప్తుంది. అయితే వాళ్ళు కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. అయితే కట్ చేస్తే రయ్యాన్ అయితే ఆ హోటల్ ఓనర్స్ తో మొత్తం డిస్కషన్లు అన్ని జరిగిన తర్వాత కొన్ని పనులు అయితే చేద్దామని నిర్ణయించుకుంటాడు ఆ ఆత్మల గురించి. అక్కడి నుంచి అదే విధంగా తనకి సాల్వ్ చేస్తున్న కేసు గురించి కూడా కొన్ని ఆరాలు అయితే తీయడం జరుగుద్ది. తను కూడా ఈ కేసుకు సంబంధించి చనిపోయిందని చెప్పేసి తనకు అర్థమవుతుంది. అయితే అందరూ కూడా ఒక మంత్రగాడిని తీసుకుని ఆ పైకి అయితే తీసుకెళ్ళడం జరుగుద్ది. ఆ మంత్రగాడు చెప్తాడు, దీని వెనక ఏదో పెద్ద కథే ఉంది. వాళ్ళ గతం తెలిస్తేనే నేనేమన్నా చేయగలను, వాళ్ళ గతం తెలియకుండా నేనేం చెయ్యలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. పూల్ దగ్గర కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల ఆల్మా అయితే పూల్ చెక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ కొన్ని విచిత్ర సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆల్మాకి ఏమీ అర్థం కాదు. పూల్ లోపల నుంచి ఏదో శబ్దం వినిపిస్తున్న సౌండ్. ఆల్మా చెక్ చేసి వద్దామని చెప్పి పూల్ దగ్గరికి వెళ్తుంది, కానీ ఏమీ కనిపించదు. తిరిగి వెనక్కి వచ్చేస్తున్న టైంలో తన కాళ్ళు పట్టుకున్న ఆ దయ్యం అయితే పూల్ లోపలికి లాగేయడం జరుగుద్ది. ఆ పూల్ లోపల తనని చంపడానికి అయితే ఆ దయ్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే టైంకి మియా అక్కడికి రావడంతో వాళ్ళ అక్కని కాపాడదామని అయితే చూస్తుంది, కానీ వాళ్ళ అక్కే బయటికి ఒక విచిత్రమైన మేకప్ వేసుకుని ఒక మాస్క్ లాంటిది వేసుకుని బయటికి డ్యాన్స్ వేసుకుంటూ రావడం జరుగుద్ది. అది చాలా విచిత్రంగా ఉంటుంది. అదంతా చూసి మియా అయితే చాలా షాక్ అవుతుంది, భయపడుతుంది. అది అలా ఉంటుండగానే ఒక్కసారిగా వాళ్ళ అక్క రూపంతో మియా మీద అటాక్ చేయడం అయితే మొదలెడుద్ది. మియాని కూడా తను ఆ పూల్లోకి అయితే లాగేసి అందులో ముంచేయడానికి అయితే ప్రయత్నిస్తుంటుంది. రయ్యాన్ అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళి మియాని మరియు ఆల్మాని ఇద్దరిని కాపాడడం జరుగుద్ది. అప్పుడే మియాకి గుర్తొస్తుంది, ఆ మాస్క్ సంబంధించిన పెయింటింగ్ అయితే ఎక్కడో చూస్తానని చెప్పేసి. అయితే తిరిగి వాళ్ళ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి ఆ మాస్కుల గురించి అయితే అక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్ని అడగడం జరుగుద్ది. అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, ఈ మాస్కులు అన్నవి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇది తయారు చేసిన వాళ్ళు వేరే చోట ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే, బట్ అందరికీ ఒకే మాస్కులు ఉండవు. ఇవి పూర్వకాలంలో ఉన్న ప్రిన్సెస్కి సంబంధించిన మాస్కులు అని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. అయితే ఆ మాస్కులు తయారు చేసే ఫ్రెండ్ అడ్రస్ ఇవ్వడం జరుగుద్ది. అయితే ఆల్మా మరియు రయ్యాను అక్కడి నుంచి ఆ మాస్కులు తయారు చేసే పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుద్ది. వాళ్ళిద్దరూ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాస్క్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఆయన చెప్తారు, ఈ మాస్క్ నేను ఒకే ఒక్కరికి తయారు చేశాను, అది కూడా కుసుమాదేవి అనే ఆవిడికి తయారు చేసి ఇచ్చానని చెప్పేసి చెప్తాడు. ఎవరు అని అడిగినప్పుడు ఆమె ఇక్కడే ఉంది అని చెప్పేసి ఆమె దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్తారు. ఆమె మాత్రం వీళ్ళని కలవదు, ఎందుకంటే ఆ మాస్క్ తయారు చేసింది కుసుమాదేవి కూతురైన కేతి గురించి. కేతి ఆమెకి నచ్చదు వాళ్ళ కూతురంటే, అందుకే వాళ్ళని కలవడానికి ఇష్టపడదు. ఆమె మిమ్మల్ని కలవడానికి ఇష్టపడట్లేదని చెప్పేసి అక్కడ ఉన్న పని ఆవిడ వచ్చి వీళ్ళకి చెప్తూ ఉంటుంది. అయితే అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు వాళ్ళు ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అయితే మొదలు పెడతారు. కేతి ఒక మంచి డాన్సర్, ఆ కుటుంబానికి తగ్గట్టుగానే కల్చరల్ డాన్సుల్లో మంచిగా పాల్గొనేది. ఆమెకే వీళ్ళ అమ్మగారు అయితే ఆ మాస్క్ తయారు చేయించడం అయితే జరిగింది. నేనే ఆ మాస్క్ చెగ్గుండి చాలా మంచిగా తయారు చేసి ఇచ్చాను, ఆమె మంచి డాన్సర్. అలాంటిది ఒక రోజు ఆమె ఒకరిని ప్రేమించారని చెప్పి ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. వాళ్ళ అమ్మ కూడా కుసుమాదేవి కూడా ఆమెను కొట్టడం అయితే జరుగుద్ది. కొట్టి ఇంట్లోంచి అయితే బయటికి పంపేస్తారు. ఆమె చేసేదేం లేక తను ప్రేమించిన వ్యక్తితో అయితే బయటికి వెళ్ళిపోవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అని చెప్పేసి అక్కడున్న పనావిడైతే చెప్పడం జరుగుద్ది. అయితే రయ్యాన్ మరియు ఆల్మా కేతి యొక్క వస్తువులు, ఆ మాస్క్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్న కబోర్డ్లోంచి అయితే తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆ మంత్రగాడి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుద్ది. అని వెళ్తున్న దారిలో ఒక వ్యాన్ అయితే వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఆ కారుని గుద్ది గట్టిగా చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే చేయడం జరుగుద్ది. పక్కన ఉన్న లోయలోకి ఆల్మా మరియు రయ్యాన్ అయితే ఆ లోయలో అయితే పడిపోతారు. అలా కట్ చేస్తే ఒకేసారి మియా ఇంట్లో ఒకతే ఉంటుంది. అదే టైంకి డోర్ కొడుతున్న శబ్దం వినపడుతుంది. మియాకి ఎవరు అని అడిగినప్పుడు ఏమీ చెప్పరు. అయితే ఒక్కసారిగా డోరు తెరిచి చూసినప్పుడు సడన్గా మియా మీదకి ఎవరో వచ్చేస్తారు. కట్ చేస్తే యాక్సిడెంట్ ప్లేస్. అయితే ఆల్మా మేలుకుంటుంది. మొత్తం శరీరం అంతా రక్తంతో నిండిపోద్ది. పక్కనే రయ్యాన్ చూస్తే పలకడు ఉలకడు. నెత్తి మీద అయితే గాయం అయ్యి ఉంటుంది, బుర్రకి గట్టిగా దెబ్బ తగిలి ఉంటుంది. ఆల్మా బయటికి వచ్చి రయ్యన్ని పిలుస్తుంది, కానీ అసలు పలకడు. అదే టైంకి అక్కడ డ్యాన్స్ వేస్తూ ఒక ఆత్మ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది ఒక క్లాత్ విసిరి ఆల్మా చేతిని అయితే గట్టిగా పట్టుకుంటుంది. అది డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఒక్కసారిగా ఆల్మా చేయిని అయితే గట్టిగా లాగేయడం జరుగుద్ది. ఆ చేయి మొత్తం ఊడి వచ్చేస్తుంది. దాని తర్వాత అది డ్యాన్స్ వేస్తూ మరి ఒక క్లాత్ని ఆల్మా పేకకైతే వేయడం జరుగుద్ది. ఆ క్లాత్ లాగి ఆల్మాని చెట్టుకి గట్టిగా లాగా పేక లాగేస్తుంది. అదే టైంకి ఒక్కసారిగా ఆల్మా షాక్ నుంచి బయటికి అయితే తేరుకుంటుంది. తను నిద్రపోయి ఉంటుంది, అప్పటిదాకా కన్నదంతా కళ.
ఆల్మా ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ షెడ్లోంచి బయటికి రావడం అయితే జరుగుద్ది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆల్మాని మరియు రయ్యన్ని అక్కడ ఉన్న విలేజర్స్ అయితే కాపాడడం జరుగుద్ది. అయితే ఆల్మా మరియు రయాన్ ఆ మాస్క్ ఆ వస్తువులు తీసుకుని అక్కడి నుంచి ఆ మంత్రగాడి దగ్గరికి అయితే బయలుదేరతారు. ఆ మంత్రగాడు ఆ మాస్క్కి పూజలు గట్ట చేసి అసలు వాళ్ళ గతం ఏంటో కనుక్కుందామని ప్రయత్నిస్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ కూతురు చనిపోయిన శరీరాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అది చూసి తనకి అర్థమవుతుంది, వీళ్ళది ఆత్మహత్య కాదు, వీళ్ళని ఎవరో చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారు అని చెప్పేసి తెలుస్తుంది. అది తెలిసిన రయ్యాన్ మరియు ఆల్మా ఎవరు చంపేశారో నీకు కనబడలేదా వాళ్ళ మొఖం అని అడిగితే, లేదు నాకు కనబడలేదు, అది మీరే కనుక్కోండి అని అంటారు. కట్ చేస్తే తిరిగి హోటల్కి వచ్చినప్పుడు అప్పటికి చాలామంది పని చేసేవాళ్ళు ఆ హోటల్లో ఉంటున్నవారు హోటల్ని అయితే ఖాళీ చేసి వెళ్ళిపోతారు. హోటల్ ఓనర్స్ అందరినీ బతిమాలుతారు కానీ ఎవరు ఆగరు. అదే టైంకి రయ్యాన్ మరియు ఆల్మా వచ్చి ఆ జరిగిందంతా వీళ్ళకి చెప్పడం అయితే జరుగుద్ది హోటల్ ఓనర్స్కి. హోటల్ ఓనర్స్ అదంతా చూసి ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. అయితే మియా కూడా అదే టైంకి కనబడకుండా పోతుంది. ఇంకా వీళ్ళు చేసేదేం లేక పైన గదిలోకి అందరూ కూడా వెళ్ళడం జరుగుద్ది. లైట్లు వేసుకుని అంతా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఆ శవాన్ని ఆ బాడీ పార్ట్స్ని ఎక్కడ పాతిపెట్టారని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఇదే టైంకి ఒకసారిగా మంత్రగాడి అరుపు వినపడుతుంది. వెళ్ళి చూస్తే ఆ మంత్రగాడిని ఎవరో కొట్టేసి ఉంటారు. బాత్టబ్లో పడిపోయి రక్తం కారుతూ ఉంటుంది. అయితే వెళ్ళి రయ్యాన్ చూస్తూ ఉంటాడు. రయ్యాన్ చూస్తున్న టైంలోనే వెనక నుంచి ఎవరో కర్రతో కొట్టి స్ప్రో కోల్పోయేలాగా అయితే చేస్తారు. దాని తర్వాత రయ్యాన్ అరుపు వినడం తెలిసిన ఆల్మా అయితే అక్కడికి వెళ్ళి రయ్యాన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. వెనక నుంచి హోటల్ ఓనర్స్ వచ్చి ఆల్మాని కూడా కత్తిగా చెక్కతో బుర్ర మీద కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. హోటల్ ఓనర్స్ మొత్తం వాళ్ళందరికీ కూడా టేపులు వేసి వాళ్ళని బంధించడం అయితే జరుగుద్ది. అప్పుడే వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుద్ది, భార్యాభర్తల మధ్య. వాళ్ళందరికీ నిజాలు తెలిసిపోయినాయి, వాళ్ళని ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి. అదే టైంకి బయట ఒక పోలీస్ రావడం వల్ల ఆ పోలీస్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. ఈలోపు ఆల్మా రయ్యాన్ అందరూ కూడా తప్పించుకోవడం అయితే జరుగుద్ది. అక్కడే కబోర్డ్లో మియా కూడా ఉంటుంది. మియాని కూడా వాళ్ళు విడిపించి అక్కడి నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నిస్తుంటారు. అప్పటికి వాళ్ళు అర్థమవుతుంది ఇదంతా హోటల్ ఓనర్సే చేశారని చెప్పేసి. హోటల్ ఓనర్స్ కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుని వాళ్ళకి నిజాలన్నీ తెలిసిపోయాయి, వాళ్ళని చంపడం తప్ప మనకి వేరే దారి లేదంటూ హోటల్ ఓనర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు ఆ గదిలో ఉన్న మంత్రగాడికి అయితే ఆ మాస్క్ పెట్టుకోవడం వల్ల అసలు గతం అంతా తెలుస్తుంది. ఈ హోటల్ ఓనర్ మరియు కేతి అయితే ప్రేమించుకుని పారిపోయి పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది. కొన్ని రోజులు సంతోషంగానే గడుపుతారు. తనకు పాప పుట్టిన కొన్ని సంవత్సరాలకి హోటల్ ఓనర్ అయితే వేరొక ఆవిడతో సంబంధం అయితే పెట్టుకున్నట్టుగా కేతికి తెలుస్తుంది. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతూ ఉంటాయి. కేతిని అతను కొడుతున్నప్పుడు తన కూతురు అయితే అడ్డు వస్తుంది. ఆ కూతుర్ని గట్టిగా బుర్ర మీద కొట్టి చంపేస్తాడు హోటల్ ఓనర్. అది చూసిన కేతి చాలా బాధపడుతూ తన మీద తిరగబడడానికి అయితే ప్రయత్నిస్తుంది. తనని కూడా బుర్ర మీద కొట్టి చంపేస్తాడు. ఇద్దరిని ఆ హోటల్ ఓనర్ మరియు తన సంబంధం పెట్టుకున్న ఆమె ఇద్దరూ కలిపి వాళ్ళని ముక్కలుగా నరికి అక్కడున్న గోడలో కప్పెట్టడం అయితే జరుగుద్ది. ఇదంతా తెలుసుకున్న బాడీ పార్ట్స్ని ఎలాగైనా బయటికి తీయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈలోపు అక్కడి నుంచి బయటపడ్డ రయ్యాన్ మరియు ఆల్మాని చూసి హోటల్ ఓనర్స్ అయితే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళందరి మధ్య చాలా పెద్ద సంఘర్షణ అయితే జరుగుతూ ఉంటుంది. ఒకరినొకరు కొట్టుకోవడం, కాల్చుకోవడం మరియు కత్తులతో ఫైట్లు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి ఆల్మా రయ్యాన్ మియా అక్కడి నుంచి తప్పించుకుని ఆ గదికి అయితే రావడం జరుగుద్ది. అక్కడున్న గోడని బద్దలు కొడుతూ ఉంటారు. కాకపోతే అప్పటికే 4 రోజులు అయితే కంప్లీట్ అయిపోద్ది. ఆ తల్లి మరియు పిల్ల ఆత్మలు అయితే ఆ దయ్యాలు అక్కడికి రావడం జరుగుద్ది. ఆ రెండు బయటికి వచ్చి అక్కడే ఉన్న మియానైతే పట్టుకుని లాగుతూ ఉంటాయి. ఆల్మా అయితే ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ లోపు రయ్యాన్ తనని ఆపి ముందు గోడ బద్దలు కొట్టు, అందులో ఉన్న బాడీ పార్ట్స్ని బయట తీస్తే మనకి దయ్యాలు ఆగుతాయని చెప్పేసి అంటాడు. ఆ దయ్యాలు ఇద్దరు మియానైతే చీల్చేయడానికి అయితే చూస్తూ ఉంటారు కానీ ఈ లోపలికే ఆల్మా మరియు రయ్యాన్ ఆ బాడీ పార్ట్స్ని బయటకు తీయడం అయితే జరుగుద్ది. ఒక్కసారిగా సంచిలోంచి ఆ పిల్ల శవం ఎముకలు ఇవన్నీ బయటపడడం చూడగానే ఆ దయ్యాలకి నిజం అర్థమవుతుంది. ఆ గతం గుర్తు వచ్చి మియాని అక్కడే వదిలేస్తారు. అయితే ముగ్గురు కూడా బతికిపోతారు. కట్ చేస్తే ఆ హోటల్ ఓనర్స్ ఆ సంబంధం పెట్టుకున్న ఆమె అయితే హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి బతికి ఉన్నావని అడుగుతూ బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా తనని గాలిలోకి లేపేస్తారు ఆ దయ్యాలు. లేపి తన భర్త కళ్ళ ముందే తన పేక తెగిపోయేలాగైతే తనని చంపేయడం జరుగుద్ది. అది చూసి తను చాలా భయపడి నన్నేం చేయొద్దు అంటూ ఉంటాడు. ఇద్దరు దయ్యాలు కూడా తన దగ్గరికి వచ్చి ఒక్కొక్క కాలు ఒక్కొక్క చెయ్య తన కళ్ళ ముందే పీకేస్తూ తనని చిత్రవద అయితే చేస్తూ ఉంటారు. చివరికి తన బుర్ర పట్టుకుని ఒక సైడ్కి తిప్పి విరగ్గొట్టడం అయితే జరుగుద్ది. ఆ విధంగా వాళ్ళు రివెంజ్ అయితే తీర్చుకుంటారు. ఈలోపు పోలీసులు చెప్పడం వల్ల వాళ్ళందరూ వచ్చి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా అక్కడ సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేస్తారు. చివరికి సంఘర్షణలో చనిపోయిన వాళ్ళకి వీళ్ళు నివాళులు అర్పించి అక్కడి నుంచి అయితే బయలుదేరడం జరుగుద్ది. కట్ చేస్తే అపార్ట్మెంట్ పైన ఆ తల్లి కూతురు కూడా విముక్తి పొందుతూ సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక్కడితో కథ సమాప్తం.